Audio Jungle. బాగా కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునే దానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివి మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. హలో హలో మేడం, వెల్కమ్ టు ద బ్యాంక్ గుడ్స్. హలో మేడం, సార్, నన్ను నైట్ షిఫ్ట్ ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నారు సార్, అది ఎందుకు అర్థం అవడం లేదు. ఏం మేడం ఏడ నైట్ బ్యాంకులు నైట్ ఏంది మీరు? అదే కదా సార్, మళ్ళీ నైట్ ఓన్లీ అకౌంట్ సెక్షన్ సార్ మాత్రమే ఉంటాడంట. అసలు బ్యాంక్ అదేమన్నా ఏంది అది మేడం? అది అసలు దానికి ఏమైనా ఉందా? అసలు నేను అంత కష్టపడి చదివి ఈ బ్యాంక్ లోనే జాబ్ ఎందుకు కొట్టాను సార్? అసలు అది ఏమన్నా దానికి అసలు ఆ బ్యాంకుని చేయలే, ఒక పెద్ద లాడ్జ్ లాగా తయారు చేస్తారు మేడం. వాళ్ళంతా కలిసి ఒక బూత్ లాగా చేస్తారు. దాని అసలు ఆ ముండుందే సైతం ఉండదు, లోపల ఉండదు, బెవర్స్ ఉండదు. బ్యాంక్ మేనేజర్ గురించా సార్ మీరు అంటుంది? అవును మేడం. కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. ఓకే, దానికి ఏంటి? హలో, గుడ్ మార్నింగ్. ఎవరైనా అంటే రాత్రి రండి. చెప్పు తినొడతారు. రాత్రి పూట్లు పడుకోవడం ఉండదన్న, లోపడతానా బేపడతానా గొజ్జెట్లాడుకుంటా నీకు ఎక్కని అది. ఏ పనికి మాలముండ దాన్ని ఏమన్నా బ్యాంక్ అనుకున్నారు మీరంతా కలిసి, ఏమన్నా దాన్ని బూతులాగా చేస్తారు, దాన్ని ఓ లాడ్జ్లాగా చేస్తారు కదా నువ్వు. గొజ్జ ఉంట పనికి మాల ఉండ మాట్లాడుతా మళ్ళీ సైతందన, లోపడదానా, మళ్ళా బేవర్సం ఉండ, సన్నాసిదానా. ఏరు ఎట్లా ఉంది, అందుకే నీ బుద్ధులు ఎట్లా వచ్చినాయి. మీ నాయన సరిగ్గా పెడతాను నిన్ను. రాత్రి రోజు మాట్లాడుకోరా. రాత్రి పనుకోవడం ఉండదనా, బెవర్తానా, సన్నద్దనా, చిల్లర ముండ మధ్యలో పోయి ఆపాప ఏం చేస్తుంది మధ్యలో మేము అమ్ముతాం మేడం. ఏంది బ్యాంకులో అట్లా ఏంది వర్క్ నేర్పించేది అంతా ఏంది అది ట్రాన్స్ఫర్ అంట, నైట్ షిఫ్ట్ అంట, అది ఏంది నైట్ షిఫ్ట్ డాడీ అకౌంట్స్ నేర్పిస్తాడంటరా తనకి నైట్. ఏ డాడీ ఏం బొచ్చొచ్చినేమన్నా నీకేమన్నా మీ నాయన గారికి ఏమన్నా బొంగు రాదు, బొచ్చారం రాదు, మళ్ళీ నేర్పించేది ఒకటి ఏంది పాపరాలు అమ్మేది, బీడు తాగేది, ఆ పండ్లు ఎట్లా పుచ్చిపోవాలని నేర్పిస్తాడా, ఎట్లా తయారవ్వాలి నేర్పిస్తాడా? నైట్ పైన రూమ్ కట్టాం కదరా, ఆ రూమ్ లో నేర్పిస్తాడంటరా. బూసుముండా, లోపరముండా, పండపెట్టి నరికేస్తాం మళ్ళా. జాబ్స్ అన్నాక ఇలా ఉంటాయి, మామూలే కదరా. ఏం జాబ్స్? అసలు జాబ్ చేసే పని అనేది మన పొగులు చేస్తాడు ఎవడని, కానీ పొద్దున పెట్టుకుంటాడు, పొగలు పెట్టుకుంటాడు, నైట్ పెట్టుకునేది ఏముంది అది? ఎట్లా కనబడతారు బాబా నీకే? ఏం మీకు కన్నుకి ఎట్లా నెత్తికెక్కినేమన్నా ఎంత ఏమి అంటే ఎవరు అడిగేవాళ్ళు ఎవరు పెట్టేవాళ్ళు లేరు అనేది మీకు అందరికీ దిమాక్ అయిపోతాడు నీకే. అది రేపు బాబు ఏ అమ్మాయికురాలు పాపని కొద్దిగా నాశనం చేస్తారు మీకు ఏమన్నా. అసలు అంత మళ్ళీ అంత ఆడుకోద్దని మళ్ళీ ఆ పాపని తెలుగుతాం అమ్మాయి అట్లా తక్కువ చేసి ఆడకంటే ఇష్ట దగ్గర మీ పనుల కోసం ఉపయోగించుకుంటే అంటే ఎవడు అడిగేవాళ్ళు లేడనే పెట్టేవాళ్ళు లేడనే. ఎంత అహంకారం ఉంటే మీరు తెగింపిస్తారు మీరు. అప్పుడు నుంచి ఏ లోపడతానా, బెవర్తానా, గొజ్జామంటా, లోపడతానా నీకు అక్కని ఇప్పుడు మాట్లాడతాను అందరికి మొత్తం ఇప్పుడంతా ఇంత ముద్దు పెట్టి పోయారా. ఏం బతుకురా మీ బతుకులు ఏం చెప్పావు అప్పుడు నుంచి పిచ్చుకోక్క?
ఏ గాడిదమంట ఇంత 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 నుంచి బతుకుంటుంది నీకు ఇనపాలేదు నీకే. నాకేం తెలుసు నువ్వు మొత్తుకుంటావని. సరే కానీ నేను నైట్ షిఫ్ట్ రావాలి మనకి, నేను కాదురా జనరల్ మేనేజర్ సార్ తీసుకున్నాడు డెసిషన్. ఒకసారి మమతాకి ఫోన్ ఈ చెప్పుది మిమ్మల్ని కొట్టాలి. మాతో మాట్లాడలేవా నువ్వు? ఏ కొంచెదా నీ గుడి లోపల మాట మళ్ళీ పోనీ నీ మనకు గొప్ప ఉండయి. సరే సార్. హలో హలో మేడం, వీళ్ళ వల్ల నా నోరంతా పాడైపోతుంది మేడం. సార్ ఇదంతా ఎవరో ఒక వ్యక్తి వీళ్ళందరికి కమాండ్ చేస్తున్నాడు సార్ ఇవన్నీ. ఈ వ్యక్తి ఒక వ్యక్తిని ఆ వ్యక్తిని తొలగించేస్తే మనకి విముక్తి చాలా కలుగుతుంది మేడం. వ్యక్తితో మీరు ఏదైనా మాట్లాడి ఇట్లా నైట్ షిఫ్ట్ లేకుండా ఏమైనా చేయండి సార్. నైట్ షిఫ్ట్ లేకుండా కాదు, తమాప్తం మళ్ళీ ఇద్దరు లేకుండా చేస్తా ప్రయత్నం చేస్తా. పోయి అతను పోయి చాలా వార్నింగ్ ఇవన్నీ మామూలు కూడా మళ్ళీ ఒక షేప్ లో చేపించేస్తాం మళ్ళీ అట్లా. ఎందుకంటే స్విచ్ అతని దగ్గర ఉంది సార్, అతను ఎట్లా కావాలంటే అట్లా స్విచ్ బటన్ నొక్కుతున్నాడు. వీళ్ళు ఇక్కడ అసలు ఎడ్యుకేటెడ్ కాదు, అసలు వీళ్ళు చదువుకుంది లేదు, ఎగ్జామ్స్ రాసింది లేదు, పోనీ ఎవరితో వేసుకొని తిరిగింది లేదు, నైట్ పడుకుంది లేదు, జాబ్స్ వచ్చే వీళ్ళకి. ఇవి లోపల ముండలు అయ్యి చిల్లర ముండు గొజ్జ ముండలు అయ్యి ఆడతానే ఆటలు. ఈ లోపల నా కొడుకు అయ్యి గుజ్జు ఈ నమ్మ జీవితం వీళ్ళ బతుకంతా వీళ్ళ అంత చిల్లర ఇవన్నీ లేకి ఆటలాడుతానే ఇవి ఈ ముండలో. అదే కదా సార్, అసలు బ్యాంక్ లో ఎలా ఉండాలి సార్, అసలు ఎంత క్లాస్ డిగ్నిఫైడ్ గా ఉండాలి. అసలు వీళ్ళకి ఎథిక్స్ గానీ ఉమెన్స్ గానీ కస్టమర్స్ వచ్చినప్పుడు పెదాలు కొరకడం ఏంది, కిస్సులు ఇస్తుంది. అదొక బజార్ లోపల ఉండదు. అది అకౌంట్ సార్ అయితే పంచి ఇప్పేసుకొచ్చుంటాడు, షర్ట్ కూడా వేసుకోకుండా వచ్చాడు ఈ రోజు. అదొక పెద్ద లోపర్ నాకు బేపర్ గ్రూప్ నాకు లోపర్ అది. అసలు అకౌంట్ సార్ కి 1+21 ఎంత సార్? 1+21 36 కదా. అది కూడా చెప్పలేదు సార్. ఇది వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్సన్ కాదు, ఏమి కాదు అసలు. 836 PMs కింద పని చేయడం కూడా తెలియదు వాళ్ళకి. అసలు బ్యాంక్ చాలా బజార్కి ఇడుస్తున్నారు సార్. అసలు నేను ఏదో గరుడ బ్యాంక్ అంటే ఏదో ఇచ్చుకోంటి. నేను కూడా అదే అలాగే ఉంచుకున్నా మేడం. మీరు మిమ్మల్ని చూసి మిమ్మల్ని కాదు వీళ్ళకి కొద్దిగా అసలు పట్టిపల్స్ కూడా ఉండదు చూడు, ఎక్కువ తగ్గిపోతా అంటే వీళ్ళకి. అసలు లోపల ఉండ అసలు అతను ఫోన్ ఉందా లైన్ కలుపుతా అతనికి ఉన్నాడా పక్కనే? ఎవరికి సార్? అదే మీరు ఏదో మీకు నేర్పిస్తారంటారు. అతను ఎవరో కస్టమర్ తీసుకొని బాత్రూమ్ వెళ్ళాడు సార్. లోపరోడు ఇంత చిల్లర ఉన్నారు వాళ్ళు. అసలు బాత్రూమ్ లో అసలు ఏదో అసలు అసలు మేనేజ్ 6 ఏమైనా ఉన్నాయా దానికి? ఒకవేళ ఎవరైనా బ్యాంక్ లో ఉన్న వాళ్ళు నన్ను పిలిచవచ్చు కానీ బయట వాళ్ళు సార్. అసలు బయట వాళ్ళు ఎవరు కదా మేడం, ఎవరు పిలిచిపోతారు నిన్ను? కాదు సార్, ఏదైనా వర్క్ పని మీద అంటున్నాను. అంటే ఎవరంటే మీద ఎవరు పిలిచిపోతారు మరి మేడం? మీరు మరి అమాయకంగా ఉన్నారు. కష్టపడాలి కదా సార్ వర్క్ అన్నాక. ఆ వర్క్లు వేర్లు మేడం. బయటకు పోతాను మీరు నాకు తెలియకుండా నాకు కాల్ చేయండి సరేనా? అసలు తనకి ఏంటి ఒకసారి వచ్చాడు సార్, అతను సార్ ఇచ్చారు కనిపిస్తున్నారు. ఏదో మోగానికంటే ఏదో తుడుచుకుంటున్నాడు, బటన్లు వేసుకుంటున్నాడు. ఒక్క నిమిషం లైట్ కనెక్ట్ చేస్తారు సార్ అతను క్యాబిన్ కి. క్యాబిన్ చేయి కంప్యూటర్ కార్డు లేకుండా బాత్రూమ్ లో పోయే లోపల ఫోన్ కలిపినారా? ఏ లోపల బేవర్స్ నాకు సన్నాసి ప్రసాద్ మెట్టి బాత్రూమ్ లోపల బేవర్స్ మళ్ళా సన్నాసి మళ్ళా ఏం ఎట్లా కనబడుతుంది కంటికేమన్నా? అంటే ఎంత బీతి పడుతుంది తిరిగి తండ్రి బిడ్డ ఎవరు మాట్లాడలేదనా మీకు ఆ పక్కన సపోర్ట్ ఏంది? ఎట్లా ఏం నేర్పిస్తారు నైట్? అది ఏమన్నా బ్యాంక్ అనుకున్నా లాడ్జ్ అనుకున్నా మీరేమన్నా? మళ్ళా రేపు పొద్దున ప్రమోషన్ రావాలంటే ఏదన్నా నేర్పిలే కదా కొత్తవే. ఏ నీకు బొచ్చు వచ్చి నీకు ముఖానికి ఏమొచ్చు నీకే? నిన్ననే 6 సినిమాలు చూసినాను పోయా, చాలా కొత్తవి నేర్చుకున్నా. ఏ పనులోడా పుచ్చిపోయిన నాకు వస్తాగా బూతులుగా నాకు నువ్వు పాపరాకునోడా బీడులు తాగడానికి ఏమొచ్చు? సినిమాలు చూసి సినిమాల్లో ఏం నేర్పిస్తావు నువ్వు? సినిమాలు అంటే ఏంది అంతా కొత్తది బ్యాంక్ సినిమా ఒకటి వచ్చింది.
బాలే ఉందిలే కథ. ఏ బ్యాంకు సినిమా రావడం ఏంది, నువ్వు చెప్పేది ఏంది? యో, దానికి బ్యాంక్ సినిమా అంటే కాదు, మంది బూకు సినిమా. గబ్బు గబ్బని ఏ సన్నాసి మొహంలారా, మీరా మనిషి ఉన్నారు కాబట్టి గట్టి ఖర్చు లేకపోతాను మిమ్మల్ని. ప్రసాద్, నువ్వు రాత్రి వస్తే నీకు పంపిస్తా సినిమా, ఏ వాట్సాప్ లోకి వచ్చాయి. ఏ జప్ప అసలు మీకేమన్నా కొద్దిగా ఎథిక్స్ కానీ మేనక్స్ కానీ ఏమైనా ఉన్నాయి మీకేమన్నా? అసలు మీరు బ్యాంక్ మేనేజర్లు ఏం చేస్తారని కూడా తెలియదు మీకేమన్నా? అసలు బ్యాంక్ గురించి ఐడియా ఉందా నీకేమన్నా? బ్యాంక్ అంటే అదే కదా, వాళ్ళు వీళ్ళు వస్తారు, వాళ్ళ లైన్ లో పెట్టుకోవాలా, 10 మందిలో ముగ్గురన్నా వర్కౌట్ చేసుకోవాలా, ఏ రూమ్ లో ఫుల్ ఎంజాయ్ చేయాల. మీకు ఎప్పుడు చిల్లర పంచాయతీ తప్ప ఏమి తెలదని మీకైతే అసలు మిమ్మల్ని పండబెట్టి నరికి పోగులు పెట్టాలి. మళ్ళీ మీకేమన్నా నాన్నగారు నీకేమన్నా చెప్తాండి మళ్ళా బేవర్స్ మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ సన్నాసి వాడు మళ్ళీ అవ నైట్ డ్యూటీ అనమాట. ఏం మాట్లాడుతావు నైట్ డ్యూటీ? మేడం మీకు సాయంత్రం 7 గంటలకు రండి, బ్యాంక్ పని చేసినాక అకౌంట్ చెప్తా. పండబెట్టి నరికేస్తా మళ్ళీ నైట్ డ్యూటీ పెడితే. సరే సరే సార్ చూస్తా. మళ్ళీ మా ఓనర్ చెప్పినాడు ప్రసాద్ ఎట్లా చేయాలా ఏం చేయాలా అనేది. ఊరు ఓనర్ అర్థమైంది. సరే నీకు చెప్తా, మీకు చెప్తా, మీ ఓనర్ చెప్తాను ఫస్ట్. కాదు, నువ్వేమన్నా ఇప్పుడు బిజీగా ఉన్నావా, ఫ్రీగానే ఉన్నావా? ఫ్రీగానే ఉన్నాను. వీడియో కాల్ చేసి చెప్తా, బాత్రూమ్ లేకపోతా. ఫోన్ పెట్టి మళ్ళీ ఫోన్ పెట్ట. ఏమనుకుంటున్నారు దాన్ని? అసలు ఏంది ఇవన్నీ కూడా కొద్ది కూడా ఇంగితము జ్ఞానము ఏమన్నా ఉంటే చెప్పండి. అదే కదా నేను కూడా చూసి వీడియోలో అదే అనుకుంటే ఏంద్రా గుజరాత్ వాళ్ళు ఏం పద్ధతి అది? పద్ధతి కాదు అది. ఏదే మళ్ళా చాలా ఖండించాలి అట్లా వ్యవహారాలని. ఖండించాలా కదా, కాలు కింద చేసి దొక్కల్లా. చాలా ఖండించాలి అట్లా వ్యవహారాలని. ఖండించాలా కదా, కాలు కింద చేసి దొక్కల్లా. తొక్కే నరికేలంగా సంపేలా బయలుదేరి మళ్ళా గుజరాత్కి. ఎవరా చేస్తానా ఏమన్నా కానగల? ఏమైంది ఇప్పుడు? నేను ఏం చేస్తానా నువ్వేం చెప్తున్నావు? గుజరాత్ ఏమి నువ్వేదనుకుంటున్నావు, నేనేం చెప్తాను, నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వేం చెప్తాను? నేను గుజరాత్లో చెప్తాను. నేను చెప్తాను బ్యాంక్ గురించి చెప్తాను. మా గుజరాత్లో ఉండే బ్యాంకా? నా గుజరాత్ బ్యాంక్తో నాకేం సంబంధం? అవలా నీకేమన్నా? మళ్ళీ ఇంకేమి నేను చెప్తాను ఏంది, నువ్వేం చేస్తాను ఏంది? అది ఒక ఏమనగానే చిల్లర వేస్తున్నారు. నైట్ డ్యూల్ చేయడం అవసరమా? ఏమనగానే చిల్లర వేస్తున్నారు. నైట్ డ్యూల్ చేయడం అవసరమా? నీకు నైట్ డ్యూటీలు బ్యాంకులో గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు. మరి అదే నైట్ డ్యూటీలు ఎందుకుంటాయి తెలుసా? ఇప్పుడు మనకి ఇక్కడ పొద్దున, అమెరికాలో ఇప్పుడు రాత్రి, అట్లా వేరే క్రమాలు వేరే మారుతుంటాయి. ఇప్పుడు ఈ రోజు బ్యాంకులో పనిచేసిన వాళ్ళు రేపొద్దున వేరే ఫారిన్లోకి పోయినారు అనుకో. నువ్వు ఫారెన్ గీరని కాదు, ఈడు గురించి మాట్లాడు. అలవాటు కాల కదా, ఫారెన్లో లేదు కదా, డెవలప్ అయితే కదా. బ్యాంక్ మేనేజర్ రేయిం పగులు కష్టపడతాను కదా. బ్యాంక్ మేనేజర్ రేయిం పగులు కష్టపడతాడు. అసలు ఈ రూల్స్ ఉన్నాయా? రూల్స్ ఫస్ట్ ఇవి మాట్లాడు. ఒక్క నిమిషం అసలు నైట్ ఏంది చెప్పేది. ఇప్పుడు బ్యాంక్ మేనేజరు అకౌంట్స్ వాళ్ళు రేయిం పగులు కష్టపడుతున్నారు. నా బొంగులో పడతాను, నా బొచ్చు పడతాను. మళ్ళా చెప్పాలంటే చిల్లర ఏం చేస్తాడు బజారులో? 386 రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది ఈరోజు. అంత జరిగిందా? 365 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినారు ఈరోజు. ఏందనుకుంటున్నావు నువ్వు? బ్యాంక్లో రోజుకి ఎంత జరుగుతుంది? 150 నుంచి 230 దాకా జరుగుతున్నాయి ట్రాన్సాక్షన్స్. ఏం బ్యాంక్ అది? కొత్తలా జరిగేది ఎక్కువ, నమ్మి వచ్చేది. అసలు వాళ్ళని చూసి నమ్మి వచ్చి ఆ డబ్బులు వేసేది కూడా ఎక్కువే. ఆడికి బ్యాంక్ మేనేజర్ ఎంత కష్టపడుతుంది, ఎంత సమర్పించుకుంటుంది అందరికి. చీప్ గా మాట్లాడద్దు. మన బ్యాంక్ ఏంది మన బ్యాంక్? ఎవరిది మన బ్యాంక్? రేపొద్దున ఫారిన్ లో పెట్టచ్చు, అప్పుడు ఫారెన్ లో పెడితే దానికి ఫుల్ డిమాండ్ అవుతుంది. రేపొద్దున ఫారిన్ లో పెట్టచ్చు, అప్పుడు ఫారెన్ లో పెడితే దానికి ఫుల్ డిమాండ్ అవుతుంది. బ్యాంక్ కే బ్యాంక్ మేనేజర్ కి డిమాండ్. అదే దానికే పిల్లలు ఉప్పుకునేది. మళ్ళా నువ్వు ఎందుకు ఇచ్చుకుంటావు అట్లా? లేదురా నాయనా, నువ్వు సృష్టి
తీసేసినావు బజార్ కూడా అట్లా లోపల అట్లా ఎవరు పెడితే బ్యాంకుని లార్జ్గా ఓ క్లబ్గా సీసీటీవీ ఫుటేజ్ లో నేను మొత్తం చూస్తున్నాను. తెలుసా? నేను సీసీటీవీ ఫుటేజ్ పెట్టించింది నీకు తెలుసా? బ్యాంక్ ఈడనుకో ఏమి అంటే బ్యాంకులో అన్ని జరిగేటప్పుడు నీకు తెలుసా? సీసీటీవీ ఫుటేజ్ ఏడ పెట్టినది అనుకుంటుంది. బ్యాంక్ ఈడంటే ఆ 1.5 కిలోమీటర్ రాబక్క పెట్టిన సీసీటీవీ ఫుటేజ్ ఏడ పెట్టినది అనుకుంటుంది. బ్యాంక్ ఈడంటే ఆ 1.5 కిలోమీటర్ రాబక్క పెట్టిన ఏం జరుగుతుంది బ్యాంకులో చూద్దామని. తెలుసా? అంత ఆశామాషికి కాదు, నిఘా వేసింటా నేను అప్పుడే. వచ్చి ఏం గమనించడం లేదని ఆల్రెడీ పెట్టించిన ఆపక్క 1.5 కిలోమీటర్ ఆపక్క ఒకటి పెట్టించిన, ఇట్లా 5 కిలోమీటర్ల ఆపక్క కెమెరా పెట్టించిన సీసీటీవీ. తెలుసా? అంటే దాని లోపల జరిగేది చూద్దామని ఇంక వేరే వాళ్ళు ఏమైనా కొత్తగా ఏమైనా పోయి చూస్తాను. లోపల జరిగే ఫస్ట్ టైం అంటే 1.5 కిలోమీటర్ పెడితే బ్యాంకు పోతున్నారు లేదు చూస్తాను, బ్యాంక్ నుంచి వచ్చేస్తున్నారు లేదు చూస్తాను, బయట చూస్తాడు లోపల లంగోపడ పని జరిగేది మాత్రం చూడవా. లోపల జరుగుతాయి లంగోట పనులు అలా జరుగుతున్నాయి. కొన్ని గమనించాలి. అసలు నువ్వు ఏం చేస్తాను, నైట్ డ్యూటీ ఏంది, అసలు షిఫ్టింగ్ ఏంది, గంగరాజ్ సారే కొద్దిగా నేర్పిస్తాను. ఎవరు సారో? నీకు సార్ అయ్యొచ్చు, నాకు సార్ కాదు. పనులోడు పుచ్చిపోయిన పనులోడు అసలు నీకేమైతాడు? చిల్లర బాంధువే అంట కదా గంగరాజు. పనులోడు పుచ్చిపోయిన పనులోడు అసలు నీకేమైతాడు? చిల్లర బాంధువే అంట కదా గంగరాజు. మొత్తం అందరికి కోడే కూస్తున్నాడు. ఎవరు ఆ లాడ్జిన అమ్మాయిల్ని మఫ్ఫి చేసేవాడు నాకు బంధువు ఏమవుతాడు? వాళ్ళు ఏమో మీ పల్లె, మీ ఊరు పక్కన పల్లె అంటే అయిపోది. మా పల్లె కాదు, భూమి చేస్తారు మా మళ్ళీ బంధువు అంటే నన్ను ఇట్లా ఇమీడియట్ గా భూమి చేస్తారు. ఇప్పుడు నాకు బంధువు అని కట్టేస్తాడా? ఇప్పుడు లెక్కాచారాలు నేర్పిస్తాడంట. లెక్కాచారాలు కాదు, లెక్కలు రాసుకుంటున్నాడు. ఉండు నిన్ననే అయిపో రాత్రంతా కష్టపడి 2 టేబుల్ నేర్చుకున్నాడు. 2 అక్క 2 2 4 2 3 6 అనుకుంటా. అది ఎట్లో మొత్తానికైతే సగం నేర్చుకున్నాడు. 2 5 వరకు వచ్చినాడు. లెక్కాచారాల్లో అయిపోయి మించినోడు లేడు. 2 గంటలకే 2 గంటలకే అంటే నువ్వు చెప్పు. 2 గంటలు 2 గంటలు చెప్పు. 2 గంటలు 2 ముళ్ళ 19 2 4 8 3 ముళ్ళ 9 3 5 15. నీకంటే వాడే బెస్ట్. నాకంటే అంటే 2 ఎక్కువ అవసరం ఉండదు బ్యాంక్ లో. ఏంటికి అవసరం ఉండదు, ఖచ్చితంగా కంపల్సరీ ఉండదు. మళ్ళీ అదే నేర్చుకున్నాడు కష్టపడి రాత్రంతా కూర్చొని. అది మేడం నేర్పిస్తాడు. మేడంకి ఎట్లా నేర్పిస్తాడు? మేడంకి అవసరం ఏం లే. ఆ పాపకు అన్ని వచ్చు. 38 ఎక్కం వరకు వచ్చు. తెలుసునా నీకు ఏం కొద్దిగా ఇంగ్లీష్ జ్ఞానం ఏమి ఉండదు నీకు. అంటే మేడంకి 2 ఎక్కం నేర్పిస్తే 3 4 5 6 7 8 9 నేను నేర్పిద్దామని ప్లాన్ లో ఉన్నాను. ఏంటికి నేర్పిస్తాను? బ్యాంక్ ఎదగద్దా? ఏం బ్యాంక్ ఎదగద్దాను కాదు, నువ్వు ఎదగద్దా అని చెప్పు. నీకే బ్యాంక్ ఎదగద్దా? ఏం బ్యాంక్ ఎదగద్దాను కాదు, నువ్వు ఎదగద్దా అని చెప్పు. నీకే నువ్వు అన్ని తప్పుడు ఆలోచనలు, తప్పుడు బుద్ధులు. గరుడా బ్యాంకు ఇండియాలోనే ఫారిన్ లోనే ది నంబర్ 1 జెన్యూన్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్. గరుడా బ్యాంక్ లో ఎంప్లాయీస్ కి బెస్ట్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ట్రాన్స్పరెంట్, హైలీ సపోర్టింగ్, హైలీ బ్యూటిఫుల్. ఏంది వాళ్ళు చేసే పనులు లోఫర్ ఉండే బోక్ పనులు చేసేటి. ఇంకా వద్దు, ఇంకా బూతులు రప్పిస్తున్నాగా నాకు నోటి నుంచా. చిల్లర చేస్తాను బ్యాంకులో. ఏమి దారుణాలు బీర్లో పెట్టడం ఏంది, చెడ్డీలో పడిపోయడం ఏంది, ఆ లోఫర్ ఏం బిడ్డలు తాగడం ఏంది, పాపరాలు ఉంచడం ఏంది, పంచుతో రావడం ఏంది, ఉత్తపెద్దతో పోవడం ఏంది, బిడ్డలు తాగడం ఏంది, పాపరాలు ఉంచడం ఏంది, పంచుతో రావడం ఏంది, ఉత్తపెద్దతో పోవడం ఏంది. ఏం మాట్లాడతా? పెద్ద వయసు మనకి ఎన్నో చూసింటాడు. లెక్కాచారాలు కరెక్ట్ వస్తాను లేదు చూసుకోవాలా. రోజుకి 230 రూపాయలు కౌంట్ చేయాలంటే అంత ఆశామాషి కాదు కదా. ఎంతమంది 8 మంది అకౌంట్లు మొత్తం టాలీ చేస్తే 230 రూపాయలు తగులుతుంది. అంత డబ్బులు అతను కాబట్టి కోట్లు అయితే రేపు పొద్దున 220-30 రూపాయలకి 10 రూపాయల నోట్లు ఎన్ని పెట్టుకోవాలా, 100 రూపాయల నోట్లు ఎన్ని పెట్టుకోవాలా, 50 రూపాయల నోట్లు ఎన్ని పెట్టుకోవాలనే ఆలోచన ఉండల్లా. అంత ఈజీనా ఎంచేది. టక్కని మనం ఎంత పడితే అంత ఇచ్చేసి పంపించినా ఎంత నష్టం అవుతుంది బ్యాంక్. వచ్చేది 200 రూపాయల నోట్లు, 50 రూపాయలు, 10 రూపాయల నోట్లు. అయితే దానికి నువ్వు ఎలివేషన్ ఇచ్చేది, నువ్వు చెప్పేది, దానికి
చేసేటివి అకౌంట్స్ పిన్ టు పిన్ ఉంటుంది మనకి. ఆ పింటు ఏముంటుంది పింటు అకౌంట్స్ పిన్ టు పిన్ ఉంటుంది మనకి. ఆ పింటు ఏముంటుంది పింటు రోజుకి ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎంత ఖర్చు అవుతుంది. గుట్లమ్మడా చిట్టాలమ్మడా నా పన్నుడా గుద్ది అట్లా మన 220 రూపాయల్లో కూడా మళ్ళీ వాళ్ళు బీర్లు తెచ్చుకోవడము. చూడు ఎంత అయి మళ్ళా అది మీరు నాశనం చేస్తారు. మీరు కొంపలు పోతాయి, మీరు మీ ఎట్ల వల్ల పోతాయి, సంసారాలు నాశనం అయిపోతాయి. రోడ్డు మీద వాళ్ళు వచ్చిన కస్టమర్స్ అడుగుతున్నారు, ఒక క్వార్టర్కి డబ్బులు ఇస్తావా, 90 డబ్బులు ఇస్తావా అని అడుగుతున్నాడంట. అందుకు వద్దురా నాయన బ్యాంక్ లో వాడుకొని చెప్పిన. కస్టమర్స్ అడుగుతున్నారు, ఒక క్వార్టర్కి డబ్బులు ఇస్తావా, 90 డబ్బులు ఇస్తావా అని అడుగుతున్నాడంట. అందుకు వద్దురా నాయన బ్యాంక్ లో వాడుకొని చెప్పిన. మర్యాదలు పోలా ఏమన్నా బ్యాంక్ లో? అది ఏమన్నా బ్యాంక్ అనుకుంటే ఏమైనా బస్ స్టాండ్ కి అడుక్కొని ఏమైనా వచ్చిన కస్టమర్స్ అడుగుతాడంట, ఓ 90కి ఏమైనా ఇస్తావా డబ్బులు అని. వీళ్ళు అడుక్కుంటాడు గంగరాజు. అది అమ్మ మీరంతా చిల్లరా. ఇప్పుడు ఏమయ్యా నైట్ ఎట్లా కూర్చోబెట్టిన ఇప్పుడు ఏమి నైట్ డ్యూటీ ఆ పాపకి వద్దు, ఆ పాపకి ఇష్టం లేదు, జాబ్ మానేస్తుందా? ఏడైనా కదా బ్యాంక్ లో ఏమైనా ఉందా ఏమన్నా కొద్దిగా మేనేజ్. అన్ని బ్యాంకుల్లో అందరూ ఎంప్లాయీస్ వెళ్ళిపోయి సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు నైట్. మన బ్యాంకులో అందరూ సెక్యూరిటీ గార్డులు వెళ్ళిపోయినాక బ్యాంకులో ఎంప్లాయీస్ రాత్రి ఉంటారు. అంటే పనుకొని బాగా చేసేక ఎంత డైట్ పడుకుంటారు కదా, పడుకోకుండా ఎట్లుంటది అంటే కామన్ ఇవన్నీ మొత్తం జరిగేటివే ఇవన్నీ. నిద్రపో, నువ్వు పడుకోవేడా? పడుకుంటే ఎట్లా పనుకునేది? కాలు ఎత్తి పనుకుంటావా? నువ్వు పడుకోవేడా? పడుకుంటే ఎట్లా పనుకునేది? కాలు ఎత్తి పనుకుంటావా? అమ్మాయిని ఇవన్నీ వద్దు, సోది నేర్చుకోవాలి కదరా. ప్రమోషన్ మొత్తం అంతా సమాజం అంతా ఉపయోగం ఉండదు, ఏముండదు. మొత్తం అంతా ఏం మెసేజ్ ఇద్దామని మీరేమన్నా. రాత్రి వాడు చెప్తాడు బ్యాంక్ లో అంత వెళ్ళిపోతానే, బ్యాంక్ లో కాన్సెప్ట్ నైట్ పెట్టడం ఏంది, మొబ్బు అయితానే బ్యాంక్ షట్టర్లు వేసేయడమా, బెడ్ లైట్ వేసుకోవడము, ఇంక కార్యక్రమాలు ఇంకా జరుగుతుంటాయి. అది నైట్ షిఫ్ట్, నైట్ డే షిఫ్ట్. డే పెద్ద లైట్లు వెలుగుతాయి, రాత్రి బెడ్ లైట్ వెలుగుతుంది. అర్థమైంది? నేర్చుకుంటాడు. రేపు పొద్దున ఆ పాప ఏదన్నా రేపు పొద్దున వేరే ప్రమోషన్ కావాలన్నా, ఫారిన్ పోవాలన్నా అవగాహన ఉండాలి కదా ఆ పాపకి. ఏం పనుకోనేది పట్టుకునే లెక్కాచారాలు అవగాహన ఉండాలి కదా ఆ పాపకి. ఏం పనుకోనేది పట్టుకునే లెక్కాచారాలు. నాకు అమ్మ జీతం అసలు అది నువ్వు చెప్పడం ఏంది? జాబ్ మానేసేమను, జాబ్ మానేసి షిఫ్ట్ చేస్తే నైట్ ఉండాలి. చదివించినాడు ఏం మాట్లాడు, ఎవరు లేరండి చదివినప్పుడు రాత్రి పని చేయాలని తెల్లా? నైట్ డ్యూటీలు ఉండవా కంపెనీలో? నైట్ డ్యూటీలు చేయడం లేదా? చేస్తారు కంపెనీలో, బొమ్మల కంపెనీలో ఏమైనా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో నైట్ డ్యూటీ ఉండదా? సాఫ్ట్వేర్ కంపెనీలో అదొక వేరే, ఇదో వేరే. సాఫ్ట్వేర్ మించింది మందిది, హార్డ్వేర్. హార్డ్వేర్ కాదు అది, లార్జ్ వేర్. ఏ గొట్టమో లార్జ్ వేర్ అండర్ వేర్ యాదన మాది హార్డ్వేర్. హార్డ్వేర్ కాదు అది, లార్జ్ వేర్. ఏ గొట్టమో లార్జ్ వేర్ అండర్ వేర్ యాదన అనుకోగాని మావి సిస్టమేటిక్ గా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బయట నోటీస్ బోర్డులో రాసినాము, ఎప్పుడు రావాలా, ఎప్పుడు పోవాలా, ఎవరెవరు పోవాలా లోపలికి, ఎవరెవరు బయటికి రావాలనేది కూడా దాంట్లో క్లియర్ కట్ మెన్షన్ చేసినాము. నువ్వు మెన్షన్ చేసినా ఒప్పుకోని విధానం చాలా కండిషన్. జన హైకోర్టు పోయి దగ్గరికి పోయి లాడ్జ్ దగ్గరికి పోయి క్షమాపణ కోరి నాకు ఇట్లాంటివి జరుగుతున్నాయని మొత్తం అంతా ముత్తుకొని. బ్యాంక్ సీక్రెట్స్ ఎందుకు పబ్లిక్ లో పెట్టాలని చూస్తున్నారు మీరు? ఇది న్యాచురల్, ఇదంతా జరగలేదు. ఇది ఏమొస్తుంది మీకు ఒక్కడికి? మన పెద్ద పెద్ద కస్టమర్లు అంతంత డబ్బులు పెడుతున్నారు మన దాంట్లో, వాళ్ళంతా ఏం కావాలా? వాళ్ళు గూడిచిపోవాలి అంతే. పెద్ద పెద్ద కస్టమర్లు అంతంత డబ్బులు పెడుతున్నారు మన దాంట్లో, వాళ్ళంతా ఏం కావాలా? వాళ్ళు గూడిచిపోవాలి అంతే. 200, 100, 150 రూపాయలు వేస్తున్నారు వచ్చి. అట్లా వాళ్ళ అట్లా కస్టమర్ దొరికిదే కష్టము. ఇక్కడ కూడా 90 దాకా మట్టుకొచ్చింది. అంటే అంగోటి నీకు తెలుసా, గంగిరాజు వైన్ షాప్ గారికి పోయి వాళ్ళ నీళ్ళు పట్టుకొచ్చి అకౌంట్ ఓపెన్ చేపిస్తాడు మన దాంట్లో. నైట్ తాగితే అమ్మ జీతం అసలు నువ్వు చేయకూడదు. ఇప్పుడు ఢిల్లీలో పోయి ఢిల్లీతో కొట్లాడుతా పోయి. ఢిల్లీ అంటే పేరు కాదు అది ఊరు. ఢిల్లీలో పోయి ఢిల్లీతో కొట్లాడుతా పోయి. ఢిల్లీ అంటే పేరు కాదు అది ఊరు. ఊరో నువ్వు పబ్లిక్ లో మాత్రం పెట్టద్దు దయచేసి, నీకు చెప్తాను అదే చూడు. పబ్లిక్ లో పెట్టడాలు లేదా పబ్లిక్ లో దీని గురించి బ్యాంక్ గురించి డిస్కస్ చేయడాలు నాకు చేయొద్దు. Yeah.